హలో ఫ్రెండ్స్, మీలో ఎంతమంది కుండలో పెరుగు తోడు పెడతారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం కుండలో పెరుగు అయితే తోడు పెడుతున్నాను అనమాట. ఎలా ఉంటుంది ఏంటి అని చాలా ఎక్సైట్ అవుతున్నాను. ముందుగా పాలని బాగా మరిగించుకున్నాను. ఈ కుండని చాలాసార్లు క్లీన్ చేసి పక్కన ఉంచుకున్న. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ హాట్ వాటర్తో కొంచెం స్టవ్ మీద మరిగించానండి. దాని తర్వాత పాలు అనేవి బాగా మరగనివ్వాలి. పాలు బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ కుండలో ఉన్న వాటర్ కూడా మరిగిందనమాట. హీట్ ఎక్కింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఆ వాటర్ని అయితే వంచేసి ఒకసారి క్లీన్ చేసేసుకున్నా. ఇప్పుడు ఆ కుండలోకి ఈ మిల్క్ని యాడ్ చేసేసుకున్నాను. మీగడతో సైతం వేసేసుకున్నాను అనమాట. కొంచెం గోరువెచ్చపడిన తర్వాత అందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పెరుగు వేసి బాగా మిక్స్ చేసి క్యాప్ పెట్టి పక్కన పెట్టా. ఒక 5 అవర్స్లోనే మనకి పెరుగు అనేది చాలా గట్టిగా తోడుకుందండి. చాలా బాగుందనమాట. నేను టేస్ట్ చేశాను, చాలా కమ్మగా ఉంది. మీలో ఎంతమందికి కుండలో పెరుగంటే ఇష్టం అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ.